నమస్తే, వెల్కమ్ టు హైపర్ న్యూస్. నేను పుష్ప. వేసవి కాలంలో వృద్ధులు వడదెబ్బకు గురికాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని సీనియర్ రొటేరియన్ మరియు పట్టణ ప్రముఖ వైద్యుడు డాక్టర్ జనార్దన్ రెడ్డి వృద్ధులకు సూచించారు. ఆదివారం తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని డిఎన్ఆర్ కమ్యూనిటీ హాల్లో సింహపురి రెడ్డి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో డాక్టర్ సిఆర్ రెడ్డి ఆసరా కార్యక్రమం నిర్వహించారు. గూడూరు పట్టణంలోని డిఎన్ఆర్ కమ్యూనిటీ హాల్లో సింహపురి రెడ్డి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన డాక్టర్ సిఆర్ రెడ్డి ఆసరా కార్యక్రమంలో పాల్గొన్న డాక్టర్ సిఆర్ రెడ్డి అల్లుడు మరియు సీనియర్ రొటేరియన్ పట్టణ ప్రముఖ వైద్యుడు డాక్టర్ జనార్దన్ రెడ్డి వృద్ధులకు నిత్యావసర సరుకులు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ తమకు కలిగినంతలో పేదలకు సాయం చేయాలి అన్న ఉద్దేశంతో సింహపురి రెడ్డి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో డాక్టర్ సిఆర్ రెడ్డి ఆసరా కార్యక్రమం చేపట్టామని, సంక్షేమ సంఘం సభ్యులు ఈ కార్యక్రమాన్ని సజావుగా జరుపుతున్నారని ఆనందం వ్యక్తం చేశారు. వేసవి కాలంలో వృద్ధులు వడదెబ్బకు గురికాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సింహపురి రెడ్డి సంక్షేమ సంఘం సభ్యులు ధనుంజయ రెడ్డి, ప్రజేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. తరఫున మీ అందరికీ మేము ఈ పలుసరుకులు అందించడం మా అదృష్టంగా భావిస్తున్నాం. ప్రతి ఒక్కరూ ఇబ్బంది పడకూడదు, వాళ్ళ జీవితం ఇబ్బంది పడకూడదు అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం ప్రారంభించాము. సజావుగా సాగడం, సింహపురి రెడ్డి సంక్షేమ సంఘం వాళ్ళు దాన్ని ప్రాపర్గా రన్ చేయడం అనేది ఎంతో సంతోషకరం. వేసవికాలం వచ్చింది. పెద్దవాళ్ళు మీకు అందరికీ చిన్న సలహా చెప్తున్నాను. డాక్టర్, ఎండలు చాలా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి నీళ్లు కానీ మజ్జిగ కానీ ఎక్కువగా తీసుకోండి. ఎండల్లో తిరగబాకండి. ఏదైనా పని ఉన్నా కూడా పొద్దున్నే 8 గంటల లోపల 8-9 గంటల లోపలనే పోయేసి ఇంటికి వచ్చేసి చల్లగా ఉండే చోట ఉండండి. మళ్ళీ ఏదైనా పని ఉంటే సాయంత్రం 5 గంటల పైన పోండి. ఈ ఎండాకాలంలో వడదెబ్బ తగిలితే పెద్దవాళ్ళు మీరు తట్టుకోవడం కష్టం అవుతుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి అని నా సలహా. మా సింహపురి రెడ్డి సంక్షేమ సంఘం వాడికి కూడా నా సలహా ఏంటంటే ఈ పలసరుకుల కార్యక్రమమే కాకుండా ఇంకేదైనా కార్యక్రమం కూడా మీరు చేపట్టండి, బాగుంటుంది. ఒక కార్యక్రమంతో సంతృప్తి చెందకుండా 10 మందికి సహాయపడడం అనేది మంచిదని నా సలహా. నాకు అవకాశం ఇచ్చిన సింహపురి రెడ్డి సంక్షేమ సంఘం వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. రెడ్డి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో డాక్టర్ జనార్దన్ రెడ్డి, డాక్టర్ రోహిణి మేడం గారి ఆధ్వర్యంలో దాదాపు 20 మంది పేదరింటికి ఒక నెల సరిపడా పలుసరుకులు ఇవ్వడం జరుగుతుంది. వారికి సింహపురి రెడ్డి సంక్షేమ సంఘం తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వాళ్ళు మొట్టమొదటి కార్యక్రమం ప్రజలుగా చెప్పినట్టు మొట్టమొదటి వాళ్ళు స్థాపించారు. మేము ఇస్తాం ఒక ప్రోగ్రాం అని చెప్పి అక్కడి నుంచి దాదాపు రెడ్డి సంఘంలో 3 ప్రోగ్రాంలు మన రెడ్డి సంఘం ద్వారా ఒక పేదవారికి ఒక 60-70 మందికి మేము దీని ద్వారా లబ్ధి పొందుతున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా ఇదే విధంగా రెడ్డి సంక్షేమ సంఘం ముందుకు తీసుకెళ్తామని తెలియజేస్తున్నాను. రెడ్డి సంఘంలో కూడా పేదవారు ఉన్నారనే ఉద్దేశంతో ఈ సంఘం ఏర్పాటు చేయడం జరిగింది. అందువల్లనే ఏదో ఒక పల్సర్లో ఏదో ఒక వాళ్ళకి ఉపయోగపడాలనే ఉద్దేశంతో మేము ఈ సంఘాన్ని ఏర్పాటు చేసి ముందుకు తీసుకెళ్తున్నాము. అదేవిధంగా ఈరోజు డాక్టర్ జనార్దన్ రెడ్డి గారి కార్యక్రమంలో పాల్గొన్నారు. వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.
అదేవిధంగా ఈరోజు కార్యక్రమం పాల్గొన్న రెడ్డి సంఘం ప్రతినిధులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ నెల 23వ తేదీ గూడూరు పట్టణంలోని శ్రీ రాజరాజేశ్వరి దేవస్థానంలో పూజలు నిర్వహించి ర్యాలీగా వెళ్లి ఆర్డీఓ కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేస్తున్నామని, ఈ కార్యక్రమానికి వైసీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తరలి రావాలని గూడూరు నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మేరిగ మురళి కోరారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని సనత్ నగర్లో వైసీపీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. గూడూరు పట్టణంలోని సనత్ నగర్ లో ఉన్న వైసీపీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మేరిగ మురళి మాట్లాడుతూ, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆశీస్సులతో గూడూరు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నామని, 23వ తేదీ మంగళవారం ఉదయం 8:30 రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానంలో పూజలు నిర్వహించి అనంతరం ర్యాలీగా ఆర్డీఓ కార్యాలయానికి వెళ్లి నామినేషన్ వేస్తున్నానని తెలిపారు. ఈ కార్యక్రమానికి నియోజకవర్గంలోని వైసీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు వేలాదిగా తరలివచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఎక్కడికి వెళ్లినా వైసీపీ ప్రభంజనం కనిపిస్తోందని, ఇదే ఉత్సాహంతో అందరూ కలిసికట్టుగా పనిచేయాలని కోరారు. ఈ సమావేశంలో స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ చైర్పర్సన్ దేవసేనమ్మ, నాయకులు ఎల్లసిరి గోపాల్ రెడ్డి, పేర్నాటి శ్యాంప్రసాద్ రెడ్డి, బొమ్మిడి శ్రీనివాసులు, మల్లు విజయ్ కుమార్ రెడ్డి, మహేందర్ రెడ్డి, వాయుగండ్ల నాగరాజు, తాళ్లూరి శ్రీనివాసులు, అన్ని మండలాల కన్వీనర్లు పాల్గొన్నారు. నాయుడుపేట సమావేశంలో ఆయన ద్వారా క్యాండిడేట్గా డిక్లేర్ చేయడం జరిగింది. అక్కడ నుంచి ప్రజలందరినీ కలుసుకుంటూ, నాయకులను కలుపుకుంటూ, ఆశీస్సులు తీసుకుంటూ ముందుకెళ్తున్నాం. రేపు 23వ తేదీన అందరూ శ్రేయోభిలాషులతో కలిసి నన్ను ఆశీర్వదించే పెద్దలు, ప్రజలు, మా కార్యకర్తలు ముఖ్యంగా అందరితో కలిసి 23వ తేదీన 8:30 నుంచి రాజరాజేశ్వరం పూజ చేసుకొని అక్కడ నుంచి కన్నికా పరమేశ్వరి టెంపుల్ మీదుగా సంగం థియేటర్ నుంచి ఆర్డీఓ ఆఫీస్కి ర్యాలీగా పోయి 12 గంటలకి ఆర్డీఓ ఆఫీసులో నామినేషను దాఖలు చేయడం జరుగుతుంది. నేను ఈ సందర్భంగా నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరికీ, అదే రకంగా జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులకు, మా పార్టీ కార్యకర్తలకు, శ్రేణులకు, ముఖ్య నాయకులకు అందరికీ మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటూ విన్నవించుకుంటున్నాను, ప్రార్థిస్తున్నాను. మీరందరూ వచ్చి నన్ను ఆశీర్వదించండి. జగన్మోహన్ రెడ్డి గారికి మంచి మెజారిటీ తెచ్చి గూడూరుని కానుకగా ఇవ్వవలసిన బాధ్యత మీ అందరి మీద ఉంది. కాబట్టి మీరందరూ నన్ను గొప్పగా ఆశీర్వదించవలసిందిగా నేను మనవి చేసుకుంటూ, చాలా సంతోషం. ఎందుకంటే ఇది గొప్పగా మంచి వాతావరణంలో ముందుకెళ్ళిపోతుంది. ప్రైవేట్ విద్యా సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగుల భద్రతకు వైసీపీ కట్టుబడి ఉంటుందని గూడూరు అసెంబ్లీ నియోజకవర్గం వైసీపీ అభ్యర్థి మేరిగ మురళీధర్ తెలిపారు. తిరుపతి జిల్లా గూడూరు 2వ పట్టణ పరిధిలోని కాస్మోపాలిటీ క్లబ్ లో గూడూరు నియోజకవర్గ పరిధిలోని ప్రైవేట్ విద్యా సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగులతో వైసీపీ ఆత్మీయ సమావేశం నిర్వహించింది. గూడూరు 2వ పట్టణ పరిధిలోని కాస్మోపాలిటీ క్లబ్ లో ప్రైవేట్ విద్యా సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగులతో వైసీపీ నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న గూడూరు అసెంబ్లీ నియోజకవర్గం వైసీపీ అభ్యర్థి మేరిగ మురళీధర్ మాట్లాడుతూ, ప్రైవేటు విద్యా సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగుల శ్రమ వృధాగా పోదని, వారి బిడ్డల రూపంలో వారికి దక్కుతుందని వివరించారు. ప్రైవేటు విద్యా సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగుల సంరక్షణ కోసం నూతన చట్టాలను రూపొందించాల్సిన అవసరం ఉందని, వైసీపీ ప్రభుత్వంలో ఆ దిశగా పనిచేయడం జరుగుతోందని ఆయన పేర్కొన్నారు. ప్రైవేటు విద్యా సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు అండగా వైసీపీ ప్రభుత్వం నిలుస్తుందని, రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో తమకు అండగా నిలవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో గూడూరు నియోజకవర్గ పరిధిలోని పలు విద్యా సంస్థలకు చెందిన యాజమాన్యం మరియు ఉద్యోగస్తులు, వైసీపీ నాయకులు పాల్గొన్నారు. గొప్ప జీవితాలను వాళ్ళ దొరుకుతూ కనుక మీరు గమనించండి. ఒక ప్రైవేట్ స్కూల్గా ఉద్యోగం చేసిన ఉద్యోగి
ఇక్కడ సంపాదించినటువంటి అనుభవం ఒక ప్రైవేట్ స్కూల్లో మీరు సంపాదించుకున్నటువంటి విజ్ఞానం కానీ అనుభవం కానీ ప్రాక్టికల్ నాలెడ్జ్ వల్ల మీరు ఉద్యోగాలు అయిన తర్వాత ఇంకా రాణించే తప్ప ఇంకా వేరే నెగటివ్ అనేది ఎక్కడ కనబడదు. మీరు అబ్జర్వ్ చేయండి, ప్రైవేట్ స్కూల్లో నుంచి కలెక్ట్ అయిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళు గొప్పగా రాణించారని వాళ్ళు చరిత్ర చూస్తే వాళ్ళు ప్రైవేట్ స్కూల్లో నుంచి తయారవుతారు. కాబట్టి నేను మీ అందరికీ మనం చేస్తున్నాను, కొంతమంది ఉద్యోగాలు రాకపోయినా ప్రైవేట్ స్కూల్లోనే అనుకుంటారు. వాళ్ళ కష్టం వాళ్ళ బిడ్డల రూపంలో బిడ్డల భవిష్యత్తు బంగారంగా ఉంటుంది. మీరు గమనించండి నేను మనం చేస్తున్నా. చాలామంది మాకు మేము చిన్న చిన్న జీవితాలలో చదువుకుంటూ వచ్చామని అంటే భగవంతుడు మీ బిడ్డల రూపంలో వాళ్ళకి చక్కటి భవిష్యత్తు కూడా సమకూరుస్తారనేది నా నమ్మకం. నేను ఇంతకుముందు చెప్పినట్టుగా కష్టం అనేది ఎక్కడికి పోవాలనేటట్టుగా దాని ఊరికే ఎగ్జాంపుల్ నా జీవితంలో కూడా నేను తెలియజేసుకుంటున్నాను. నాకు 2016 బాధ్యతలు ఇచ్చారు. 2003 బాధ్యతలు ఇచ్చి పార్టీ కష్టకాలంలో ఉన్నారు. పార్టీని నమ్మి ఒక మధ్యతరగతి కుటుంబీకుడికి తిరుపతి జిల్లా గూడూరు 2వ పట్టణ పరిధిలోని న్యూ ఇందిరానగర్ రోడ్డు మార్గంలో ఎటువంటి అనుమతులు లేకుండా ప్లాస్టిక్ డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేసి కొంతమంది ప్లాస్టిక్ వ్యర్థాలను తగలబెడుతూ చుట్టుపక్కల వాతావరణాన్ని కలుషితం చేస్తూ ప్రజల ఆరోగ్యాలతో చెలగాటమాడుతున్నారు. ఆ ప్రాంతంలోని ప్రజలు ఈ చర్యలకు పాల్పడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. గూడూరు 2వ పట్టణ పరిధిలోని ఇందిరానగర్ సమీపంలో ప్రభుత్వ కళాశాలలు అయినటువంటి ఎస్కేఆర్ కళాశాల, ఐటీఐ మరియు పాలిటెక్నిక్, అదేవిధంగా మినీ గురుకులం పాఠశాలలు ఉన్నాయి. ఈ ప్రాంతంలో ఉన్న ప్రార్థనా మందిరంలో నిత్యం భక్తులు వందలాది మంది ప్రార్థనలు చేసుకుంటూ ఉంటారు. అయితే న్యూ ఇందిరానగర్ రోడ్డు మార్గంలో ప్లాస్టిక్ వ్యర్థాలను తగలబెడుతూ ఉండటంతో అందులో నుండి వెలువడే కాలుష్యం వలన చుట్టుపక్కల నివసిస్తున్న ప్రజలు మరియు చర్చిలో ప్రార్థనలు చేసుకునే క్రైస్తవులు, సమీపంలో ఉన్న విద్యా సంస్థలలో చదువుకుంటున్న విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కావున అధికారులు ప్లాస్టిక్ వ్యర్థాలను తగలబెడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని స్థానికులు మరియు విద్యార్థులు కోరుతున్నారు. దక్షిణ కాశీగా పేరుగాంచిన శ్రీ జ్ఞాన ప్రసూనాంబాదేవి సమేత శ్రీ కాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానంలో పెద్ద కొట్టాయి ఉత్సవం 4వ రోజు అత్యంత వైభవంగా నిర్వహించారు. దేవస్థానంలో పెద్ద కొట్టాయి ఉత్సవం పౌర్ణమి వరకు నిర్వహించి పౌర్ణమి నాడు ప్రత్యేక పూజలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ క్రమంలో స్వామి అమ్మవార్లను విశేషంగా అలంకరించి వేద పండితులు ప్రాకార ఉత్సవం నిర్వహించి ఆనవాయితీగా వస్తున్న ప్రత్యేక పూజలను నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పెద్ద కొట్టాయి ఉత్సవంలో పాల్గొని స్వామి అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ హైపర్ న్యూస్.